ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ లలిత. ఇటీవల ఏపీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రిన్సిపల్స్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్, కేర్ టేకర్స్, టీజీటీస్ ఈ పోస్టుల యొక్క భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాల్సి ఉంటుంది అని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఒక్కసారి నోటిఫికేషన్ చూద్దాం. ఆన్లైన్ విధానంలో జరిగే ఈ ఎగ్జామ్లో పార్ట్ 1 మరియు పార్ట్ 2 అని 2 విధాలుగా ఎగ్జామ్ జరుగుతుంది. పార్ట్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 50 మార్క్స్కి రాయాల్సి ఉంటుంది. 30 మార్క్స్ స్కోర్ చేస్తే సరిపోతుంది. అయితే చాలామంది క్యాండిడేట్స్ కొంచెం డైలమాలో పడ్డారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంటి, జనరల్గా జరిగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్కి ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, సోషల్ వెల్ఫేర్ వాళ్ళు టీచర్స్కి ఎస్పెషల్లీ ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి అని అంటే ఏ టాపిక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది, ఇవన్నీ కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. దానికంటే ముందుగా వాట్ ఈజ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్? పేరులోనే ఉంది, క్యాండిడేట్స్ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వాళ్ళ యొక్క ప్రొఫిషియన్సీని టెస్ట్ చేయడం. ఇంగ్లీష్ మన మదర్ టంగ్ కాదు, అదొక అన్నోన్ లాంగ్వేజ్, అలాగే ఫారిన్ లాంగ్వేజ్. కాబట్టి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇంగ్లీష్ యొక్క టీచింగ్ పర్ఫెక్ట్గా జరగాలి అని అంటే ఆ లాంగ్వేజ్ యొక్క LSRW స్కిల్స్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలగాలి. LSRW స్కిల్స్ అంటే లిజనింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ అండ్ రైటింగ్ స్కిల్స్. సో ఒక పర్సన్కి ఏదైనా ఒక లాంగ్వేజ్ మీద ఎంత కమాండ్ ఉందన్న విషయం తెలియాలి అని అంటే ఈ 4 స్కిల్స్ని కంపల్సరీగా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం డిజైన్ చేయబడిందే ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. జనరల్గా కార్పొరేట్ ఇండస్ట్రీస్లో కానీ లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో కానీ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవడం కోసం ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని కండక్ట్ చేసేవారు. అయితే రీసెంట్గా ఆల్ స్కూల్స్లోను కాలేజెస్లోను స్టూడెంట్స్కి టీచర్స్కి కూడా ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్ ప్యాటర్న్స్ చూసుకున్నా, ఇంటర్వ్యూస్ చూసుకున్నా ఇంగ్లీష్లోనే జరుగుతున్నాయి. సో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇంత పెద్ద కాంపిటేటివ్ వరల్డ్ని ఫేస్ చేయాలి అని అంటే కంపల్సరీగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ ఉండాలి. అయితే సోషల్ వెల్ఫేర్ టీచర్స్కి ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అని అంటే, ఒకప్పుడు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో టీచింగ్ తెలుగు మీడియంలో జరిగేది కంప్లీట్గా. అయితే రీసెంట్గా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి కన్వర్ట్ చేశారు. సో అన్ని స్కూల్స్లోనూ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే టీచింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ వర్క్ చేయాలి అనుకున్న టీచర్స్ ఎవరైతే సోషల్ వెల్ఫేర్లో వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ టీచర్స్ కంపల్సరీగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రొఫిషియెంట్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పేసి ఈ నోటిఫికేషన్ నుంచి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నారు. అయితే టీజీటీ తెలుగు, టీజీటీ హిందీ ఈ 2 సబ్జెక్ట్స్కి అప్లై చేసిన వాళ్ళు ఈ ఎగ్జామ్ని ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్ టీచ్ చేసేవాళ్ళు కంపల్సరీగా ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ని రాయాల్సి ఉంటుంది, క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అలా అయితేనే పార్ట్ 2ని వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటుగా రిమైనింగ్ సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ సబ్జెక్ట్స్ యొక్క టెక్స్ట్ బుక్స్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి. కాబట్టి ఈ సబ్జెక్ట్స్ని టీచ్ చేసే టీచర్స్ కూడా ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా అంటే తెలుగు, హిందీ తప్ప రిమైనింగ్ సబ్జెక్ట్స్ టీచర్స్ అందరూ కూడా ఈ టెస్ట్ రాయాలి. అయితే వాట్ ఆర్ టు ప్రాక్టీస్ ఫర్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్? ఈ టెస్ట్ని రాయాలి అని అంటే అసలు ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, అది మనకి ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టెస్ట్ యొక్క సిలబస్ను చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ టాపిక్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్, ప్రొనౌన్, వర్బ్, ప్రిపోజిషన్, అడ్జెక్టివ్, కంజంక్షన్స్ అండ్ ఇంటర్జెక్షన్స్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క ఇంట్రడక్షన్, వాటి యొక్క టైప్స్, ఎగ్జాంపుల్స్, వీటి మీద కూడా మల్టిపుల్ చాయిస్ విధానంలో క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సినానిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్ అండ్ హోమోనిమ్స్. హోమోఫోన్స్ అండ్ హోమోనిమ్స్ అంటే చాలా ఈజీ టాపిక్. ఇది సేమ్ స్పెల్లింగ్ ఉండి డిఫరెంట్ మీనింగ్, డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ వచ్చేవి, లేదా డిఫరెంట్ స్పెల్లింగ్ ఉండి సేమ్ మీనింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్ వచ్చేవి. ఇవి హోమోఫోన్స్ ఆర్ హోమోనిమ్స్. అండ్ వీటితో పాటుగా హైపర్నిమ్స్, స్పెల్లింగ్ చెక్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇవి మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఓన్లీ ఈ ఎగ్జామ్ అని కాకుండా ప్రజెంట్ రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏ ఎగ్జామ్కి అయితే ఉందో వాటిల్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. అంటే ఒక సెంటెన్స్కి సింపుల్గా ఒక వర్డ్లో చెప్పడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ద మ్యాన్ హూ బిలీవ్స్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ కాల్డ్ యాజ్ థీయిస్ట్. ఆ కంప్లీట్ సెంటెన్స్ చెప్పకుండా ఓన్లీ థీయిస్ట్ అనే వర్డ్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో అది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అన్నమాట. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నెక్స్ట్ వచ్చి ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్. ఇడియమ్స్ అంటారు కదా, టిట్ ఫర్ టాట్ అని లేదా కాక్ అండ్ బుల్ స్టోరీస్ అని, అలాగా ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రోవెబ్స్ అండ్ వర్డ్ ఫార్మేషన్,
వర్డ్ ఫార్మేషన్లో మనకి సఫిక్సెస్ ప్రిఫిక్సెస్ వస్తాయి. అండ్ షార్ట్ ఫామ్స్, ఫుల్ ఫామ్స్. నెక్స్ట్ అబ్రివేషన్స్. ఏదైనా ఒక షార్ట్ ఫామ్లో అబ్రివేషన్ ఇస్తే దానికి ఫుల్ ఫామ్ చెప్పడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ APSWRES, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ కంప్లీట్ వర్డ్ చెప్పకుండా ఓన్లీ APSWRES అని చెప్తే దాని ఫుల్ అబ్రివేషన్ చెప్పడం. నెక్స్ట్ వర్డ్ కొలొకేషన్స్, ఫారిన్ ఫ్రేజెస్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్. ఇవి కూడా మనకి బాగా తెలిసినవే. ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, హ్యాజ్, హ్యావ్, బీ, బీన్, డూ, డిడ్, డన్. ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్. సో వీటి మీద మనకి ఆబ్జెక్ట్ టైప్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అని అంటారు. నెక్స్ట్ ఆర్డినరీ వర్బ్స్, ఆర్టికల్స్. ఇందులో మనకి డెఫినెట్ ఆర్టికల్స్ అని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని ఉంటాయి. ఏ, యాన్, ద అంటారు కదా, వాటి గురించి అనమాట. నెక్స్ట్ ప్రిపోజిషన్స్లో కూడా సింపుల్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్. ఇఫ్ క్లాస్, దీంట్లో కూడా మెయిన్ క్లాజెస్, సబార్డినేట్ క్లాజెస్, యాడ్జెక్టివ్ క్లాజెస్, నౌన్ క్లాజెస్, యాడ్వర్బ్ క్లాజెస్, రిలేటివ్ క్లాజెస్, ఇన్ఫినిట్ క్లాజెస్, నాన్ ఫినిట్ క్లాజెస్. సో ఇవన్నీ కూడా మనం ఈ క్లాజెస్లో నేర్చుకోవాలి. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఇంగ్లీష్. వర్డ్ స్ట్రక్చర్, సెంటెన్స్ స్ట్రక్చర్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, లాంగ్వేజ్ ఫంక్షన్స్, క్వశ్చన్ ట్యాగ్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో మనకి డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటివ్ సెంటెన్సెస్ ఇలా వస్తాయి. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, టెన్సెస్ యొక్క టైప్స్ కూడా చాలా క్లియర్గా నేర్చుకోవాలి. అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ అందులో 4 టైప్స్: సింపుల్ టెన్సెస్, కంటిన్యూస్ టెన్సెస్, పర్ఫెక్ట్ టెన్సెస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్. ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ వర్డ్ ఆర్డర్, లింకర్స్ అండ్ కామన్ ఎర్రర్స్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, కామన్ ఎర్రర్స్ అనేది మనకి. నెక్స్ట్ APPSC ఎగ్జామ్స్ ఉన్నాయి, నెక్స్ట్ గ్రూప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిలో కామన్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఇదేంటి అని అంటే ఒక సెంటెన్స్ ఇస్తారు, ఆ సెంటెన్స్లో ఏదో ఒక మిస్టేక్ ఉంటుందన్నమాట. కామన్గా కనిపించే మిస్టేక్స్ ఉంటాయి. వర్బ్స్ విషయంలో కానీ లేకపోతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ విషయంలో కానీ ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. వాటన్నిటిని మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేసి టోటల్ సెంటెన్స్ మొత్తాన్ని కరెక్ట్ చేయాలి. నెక్స్ట్ చూసినట్లయితే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది సెంటెన్సెస్. అంటే సింపుల్ సెంటెన్స్ నుంచి కాంపౌండ్ సెంటెన్స్లోకి, కాంపౌండ్ సెంటెన్స్ నుంచి కాంప్లెక్స్ సెంటెన్స్లోకి ఇలాగ ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ వెళ్ళాలి సెంటెన్సెస్ని. నెక్స్ట్ పంక్చువేషన్స్ అండ్ క్యాప్చులైజేషన్. ఎక్కడెక్కడ క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయాలి, పంక్చువేషన్స్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్స్క్లమేటరీ మార్క్ ఎక్కడ వస్తుంది, క్వశ్చన్ మార్క్ ఎక్కడ వస్తుంది, ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి, కొలన్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ కూడా పంక్చువేషన్స్ కిందకు వస్తాయి. నెక్స్ట్ రైటింగ్ డిస్క్రిప్షన్స్ అన్నమాట ఇవి. వీటిలో లెటర్ రైటింగ్, న్యూస్ రిపోర్ట్, డైరీ ఎంట్రీ, కాన్వర్జేషన్స్, డిస్క్రిప్షన్, బయోగ్రాఫికల్ స్కెచ్ అండ్ స్క్రిప్ట్ ఫర్ ఏ స్పీచ్. సో ఫ్రెండ్స్, ఇది సిలబస్. ఇలా ఈ సిలబస్ మీద, ఈ టాపిక్స్ మీద 50 మార్క్స్కి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. 30 మార్క్స్ స్కోర్ చేస్తే సరిపోతుంది. ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అని మెన్షన్ చేశారు, అయినప్పటికీ కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పార్ట్ 2లో ఎన్ని హైయెస్ట్ మార్క్స్ వచ్చినప్పటికీ పార్ట్ 1 ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకపోతే టోటల్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయినట్టుగా అవుతుంది. నోటిఫికేషన్లో ఈ విషయం చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, కంపల్సరీగా పార్ట్ 1 క్వాలిఫై అవ్వాలి అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ ఫ్యాక్టర్ చూసుకున్నట్లయితే రెఫరెన్స్ బుక్స్. చాలా వ్యాస్ట్ సిలబస్ ఉంది కాబట్టి కరెక్ట్ రెఫరెన్స్ బుక్స్ సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్టుగా 4th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ని కంపల్సరీగా రిఫర్ చేయాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్లో దాదాపుగా 70% నుంచి 80% వరకు ఈ టెక్స్ట్ బుక్స్ నుంచే కవర్ చేస్తారు. కాబట్టి 4th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉన్న ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ని థరోగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెనన్ మార్టిన్ హై స్కూల్ గ్రామర్. హై స్కూల్ స్థాయిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచ్ చేయడానికి చాలా బాగా యూజ్ అయ్యే ఒక బుక్ ఇది, రెనన్ మార్టిన్ హై స్కూల్ గ్రామర్. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ఈ సిలబస్ అంటే ప్రొఫిషియన్సీ టెస్ట్కి ఇచ్చిన సిలబస్ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్గా ఈ బుక్లో ఉంటుంది. రెనన్ మార్టిన్ హై స్కూల్ గ్రామర్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎస్పెషల్లీ వొకాబులరీ అలాగే గ్రామర్కి సంబంధించిన టోటల్ మెటీరియల్ అంతా కూడా కలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఈ బుక్స్ మీకు అవైలబుల్గా లేకపోతే అస్సలు వరీ అవ్వద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి చాలా మ్యాగజైన్స్ వస్తున్నాయి. అలాగే ఆన్లైన్లో కూడా ఈ టాపిక్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్గా ఉంటుంది, చాలా యాప్స్ కూడా ఉన్నాయి, అవన్నీ యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. జాబ్ రావాలంటే ఈ ఎగ్జామ్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.